హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ తోటి మేము ముందుకు రావడం జరిగింది అనమాట అండి. ఆ స్కీమ్ ఏంటని మనం చూసినట్లయితే కనుక యూనివర్సల్ పెన్షన్ స్కీమ్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకురావడం జరిగింది అనమాట అండి. ఈ వీడియోలో మనం చర్చించేటువంటి అంశాలు అంటే యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ సంబంధించినటువంటి అంశాలు మనం చూసుకున్నట్లయితే కనుక యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ అనగా ఏమిటి, అలాగనే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, ఏ సంస్థ ఈ స్కీమ్పై పనిచేయడం జరుగుతుందంటే ఈ స్కీమ్ యొక్క విధి విధానాలపై పనిచేయడం జరుగుతుంది, అలాగనే ఏ శాఖ ఆధ్వర్యంలో ఇది పనిచేస్తుందంటే ఈ యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ అనేటువంటిది ఏ శాఖ ఆధ్వర్యంలో పనిచేయడం జరుగుతుంది, అదే రకంగా ఇందులో మొత్తం ఎన్ని స్కీమ్లు ఇమిడి ఉండడం జరిగింది వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్తో పాటుగానే ఈ స్కీమ్ అనేటువంటిది యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ అనేటువంటిది ఎలా పనిచేస్తుంది, అలాగనే ఈ యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ మీద ఒక క్వశ్చన్ అనేటువంటిది 2 క్వశ్చన్స్ అనేటువంటిది మీకు పొందుపరచడం జరిగిందనమాట అండి. సో తద్వారా చూసుకున్నట్లయితే కనుక ఈ యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ అనే దానికి సంబంధించినటువంటి కొంచెం చదివిన దాని మీద కొంచెం రిలేటెడ్గా క్వశ్చన్ అనేటువంటిది మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ తోటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ పాయింట్ అయితే టచ్ చేస్తూ మన క్వశ్చన్స్ వస్తాయో వాటిని క్రోడీకరిస్తూ ఈ వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకురావడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడడం మర్చిపోకండి. అంత మాత్రమే కాకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్ అది సెంట్రల్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా కానీ వారందరికీ ఈ వీడియో అనేటువంటిది మీరు షేర్ చేయడం మర్చిపోకండి. వివరాల్లోకి వెళ్ళేదానికంటే ముందుగా మనము ఇంపార్టెంట్ సమ్మిట్స్ అనేటువంటి వీడియోస్ కూడా చేయడం జరిగింది అనమాట అండి. క్రితమే రీసెంట్గా మనం చూసినట్లయితే కనుక వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2025 అనేటువంటిది విత్ క్వశ్చన్స్తో కూడా చేయడం జరిగింది అనమాట. ఈ మధ్య వచ్చేటువంటి క్వశ్చన్స్ టాపిక్స్ అన్ని మీకు క్వశ్చన్ ఓరియంటెడ్గా నేను తీసుకురావడం జరుగుతుంది అనమాట. అంటే కంటెంట్ తెలుపుతూ దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. ఈ వీడియోకి సంబంధించిన లింక్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇక మనం ఏమాత్రం నేర్చుకోకుండా కంటెంట్లోకి మనం వెళ్ళిపోదాం. మొట్టమొదటిగా యూనివర్సల్ పెన్షన్ స్కీమ్. ఈ యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ అనేటువంటిది ఏంటి అని చూసుకున్నట్లయితే దేశంలో 60 ఏళ్ళు పైబడిన వారందరికీ నిర్ణీత వ్యవధుల్లో నిర్ణీత మొత్తాన్ని పెన్షన్గా అందించే పథకమే యూనివర్సల్ పెన్షన్ స్కీమ్. అంటే యూనివర్సల్ పెన్షన్ స్కీమ్కి ఎన్నేళ్ళు పైబడిన వారందరికీ ఈ స్కీమ్ వర్తిస్తుంది అని మనం చూసుకున్నట్లయితే వర్తించడం అంటే అప్లికబుల్ కాదనమాట అండి. ఎంత ఏళ్ళు పైబడిన వారికి ఈ పెన్షన్ ఇస్తారని మనం చూసుకున్నట్లయితే 60 ఏళ్ళు పైబడిన వారికి నిర్ణీత వ్యవధుల్లో ఈ పెన్షన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అయితే ఈ 60 ఏళ్ళు పైబడిన తర్వాత వారికి ఒకవేళ 60 ఏళ్ళు పైబడిన వారికి ఈ స్కీమ్ అనేటువంటిది వర్తించాలంటే వాళ్ళు చేయాల్సినటువంటిది ఉంటుందన్నమాట. అది ఏంటి అనేటువంటిది ఇందులో మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట అండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం చూసుకున్నట్లయితే కనుక అసంఘటిత రంగంలో పనిచేసేటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వారి గురించి, వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వారి గురించి, అదే రకంగా గృహిణులకు అనేసరికి మీరు గృహిణులకు ఎలా వర్తిస్తుందని చెప్పేసి అనుకుంటారు. అయితే గృహిణులు అంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వారికి ఆర్థిక భరోసానిచ్చేందుకు త్వరలో కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది అనమాట. మెయిన్ కాన్సన్ట్రేషన్ చూసుకున్నట్లయితే కనుక అసంఘటిత రంగంలో పనిచేసేటువంటి కార్మికులు ఎవరైతే ఉంటారో, కార్మికులు, వ్యాపారులు, గృహిణులకు ఎవరైతే సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వారికి ఈ స్కీమ్ అనేటువంటిది వర్తించడం జరుగుతుంది అనమాట. ఏ సంస్థ ఈ స్కీమ్పై పనిచేస్తుందంటే ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ అనేటువంటి ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఫర్ ఆర్గనైజేషన్ అనేటువంటి ఈపీఎఫ్ఓ సంస్థ ఈ స్కీమ్ మీద పనిచేస్తున్నట్లుగా దీని యొక్క విధి విధానాలు రూపొందిస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. ఈ విధి విధానాలు రూపొందించిన తర్వాత ఈ విధి విధానాలు అనేటువంటిది అందరికీ అప్లికబుల్ అంటే ఆమోదయోగ్యంగా ఉందా లేదా అనేటువంటి దానికి కూడా అంటే పబ్లిక్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ అనేటువంటిది కూడా తీసుకుంటున్నట్లుగా ఈ ఏపీఎఫ్ఓ సంస్థ అనేటువంటిది తెలపడం జరిగింది అనమాట అండి. మెట్టుకు ఈ పెన్షన్ స్కీమ్ అనేటువంటిది దాని యొక్క విధి విధానాలు అనేటువంటిది ఈపీఎఫ్ఓ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈ సంస్థ మీద పనిచేయడం జరుగుతుంది అనమాట అండి. ఏ శాఖ ఆధ్వర్యంలో ఈ యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ నడుస్తుందని మనం చూసినట్లయితే కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ అనేటువంటిది వర్తించడం జరుగుతుంది అనమాట అండి. ఈ స్కీమ్లో మొత్తం ఎన్ని స్కీమ్లు ఉన్నాయి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇటువంటి క్వశ్చన్స్ అనేటువంటిది ఎక్కువ వస్తుంటాయి అనమాట. ఇందులో చూసుకున్నట్లయితే కనుక టిల్ డేట్ ఇప్పటివరకు చూసినట్లయితే కనుక మొత్తం 2 స్కీమ్స్ అనమాట అండి. ఎన్పిఎస్ ట్రేడర్స్ స్కీమ్ ఒకటి, అదే రకంగా పిఎంఎస్వైఎం స్కీమ్ అనేటువంటిది. ఎన్పిఎస్ ట్రేడర్స్ అనేటువంటి చూసుకున్నట్లయితే నేషనల్ పెన్షన్ స్కీమ్ ఫర్ ట్రేడర్స్ అంటే వ్యాపారులు స్వయం ఉపాధి పొందే వారి కోసం అని చెప్పేసి ఈ స్కీమ్ అనేటువంటిది వర్తించడం జరుగుతుంది అనమాట అండి. అలాగనే పిఎంఎస్వైఎం అంటే పిఎం శ్రమ్ యోగి మాన్ధన్ యోజన అనేటువంటి ఈ స్కీమ్స్ వీటన్నిటిని ఒక్క గొడుగు కింద తీసుకొస్తూ ఒక స్కీమ్గా తీసుకురావడం జరిగింది అనమాట. అదే యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ అనమాట. అయితే త్వరలో ఇంకేమన్నా స్కీమ్స్ అనేటువంటి తీసుకొస్తారా చూసుకున్నట్లయితే కానీ ఇంకేం స్కీమ్స్
అనేటువంటి దీంట్లో మర్జీ చేస్తారనేటువంటిది ఇంకా తెలియలేదు. కానీ యాజ్ ఫర్ నౌ చూసుకున్నట్లయితే కనుక టిల్ డేట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే 2 స్కీమ్స్, చాలామంది 4 స్కీమ్స్ అంటున్నారు, కానీ 2 స్కీమ్స్ మాత్రం ఇందులో అప్లికబుల్ చేస్తున్నట్లుగా ఇందులో మనకు తెలపడం జరిగింది అనమాట అండి. ఈ రెండింటిని కలిపి యూనివర్సల్ పెన్షన్ స్కీమ్గా తీసుకురావడం జరుగుతుంది అనమాట అండి. ఈ యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ అనేటువంటిది చాలా మట్టుకు తెలపడం జరిగింది. అయితే ఎలా పనిచేస్తుంది, 60 ఏళ్ళు పైబడిన వారికి దశల వారీగా వారికి నిర్ణీత సమయంలో నిర్ణీత కాలాన్ని బట్టి వారికి అమౌంట్ అనేటువంటిది ఇస్తారని చెప్పి, పెన్షన్కి ఇస్తారని చెప్పి తెలపడం జరిగింది. కానీ అయితే ఎలా పనిచేస్తుందని మనం చూసుకున్నట్లయితే కనుక ఈ స్కీమ్కి, యూనివర్సల్ పెన్షన్ స్కీమ్కి అర్హులు ఎవరని చూసుకున్నట్లయితే కనుక 18 ఇయర్స్ అంటే 18 ఏళ్ళు పైబడిన వారందరూ ఈ యూనివర్సల్ పెన్షన్ స్కీమ్కి అర్హులుగా ఉండడం జరిగింది అనమాట. 18 ఏళ్ళు పైబడినటువంటి ప్రతి ఒక్క వారు దీనికి అర్హులుగా తెలపడం జరిగింది అనమాట అండి. అయితే ఎవరైతే 18 ఏళ్ళు పైబడిన వారందరూ ముఖ్యంగా పెన్షన్ సౌకర్యం లేని అసంఘటిత రంగంలో పనిచేసేటువంటి కార్మికులు, వ్యాపారులు, గృహిణులు, స్వయం ఉపాధి పొందేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు దీనికి అర్హులు. అదే రకంగా దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడైతే 18 ఏళ్ళు పైబడిన వారు ఉంటారో వారి విడతల వారికి కొంత డబ్బు అనేటువంటిది చెల్లించాలన్నమాట. అంటే ఎంత పలానా అమౌంట్ అనేటువంటిది, ఫిక్స్డ్ అమౌంట్ అనేటువంటిది ఏమీ తెలపలేదు. అయితే కొంత అమౌంట్ అనేటువంటిది మనం నెలవారీ ఇంత అమౌంట్, నెలవారీ లేకపోతే 2 నెలవారీ, అంటే వారు ఇచ్చేటువంటి డ్యూరేషన్ బట్టి కొన్నిసార్లు మంత్లీ, కొన్నిసార్లు హాఫ్ ఇయర్లీ, కొన్నిసార్లు క్వార్టర్లీ, కొన్నిసార్లు ఇయర్లీ, ఏది రకంగా చూసుకున్నా కానీ మనం ఎట్లయితే కట్టదామని చెప్పేసి మనం తెలుసుకుంటామో దాన్ని బట్టి ఆ విడతల వారిగా కట్టేటువంటి డబ్బు ఏదైతే ఉంటుందో ఆ డబ్బుని సంస్థ తీసుకోవడం జరుగుతుంది అనమాట. సేమ్ అమౌంట్ని మనం ఆల్రెడీ ఎంతైతే అమౌంట్, సపోజ్ మనం ఒకవేళ 1000 రూపీస్ పర్ మంత్ పెడుతున్నాం అనుకోండి, మంత్కి మనం 1000 రూపీస్ కడితే సెంట్రల్ గవర్నమెంట్ 1000 రూపీస్ అనేటువంటిది జమ చేస్తుంది అనమాట. అంటే మన అకౌంట్లో, అంటే పర్ మంత్ మనం 1000 కడితే సెంట్రల్ గవర్నమెంట్ 1000 కడుతుంది. ఈ రకంగా మనం 2000 రూపీస్ అనేటువంటిది జమ చేసిన వారు అవుతాం. ఒకవేళ మనం 5000 రూపీస్ కడితే సెంట్రల్ గవర్నమెంట్ 5000 రూపీస్ కడుతుంది. మనం ఎంత అమౌంట్ పే చేస్తే అంత అమౌంట్ సెంట్రల్ గవర్నమెంట్ పే చేస్తూ మన అకౌంట్లో వేస్తుంది అనమాట. సో ఈ రకంగా పర్ మంత్లో మనం కట్టేది, సపోజ్ ఒకవేళ మనం 5000 కడితే సెంట్రల్ గవర్నమెంట్ 5000 ఇస్తుంది. ఈ రకంగా మొత్తం మనం ఆ మంత్లో మనం జమ చేసినటువంటి అమౌంట్ 10,000 అవుతుంది అనమాట. ఈ 10,000 అమౌంట్ అనేటువంటిది మన 60 ఇయర్స్ దాటిన తర్వాత, ఎప్పుడైతే మనం 60 ఇయర్స్ దాటుతామో 60 ఇయర్స్ దాటిన తర్వాత ఆ పెన్షన్ డబ్బులు అనేటువంటిది వారికి అందడం జరుగుతుంది అనమాట. ఎవ్రీ మంత్ వారికి వారు ఉన్నటువంటి అమౌంట్ అనేటువంటిది ఎవ్రీ మంత్ వారికి అందడం జరుగుతుంది అనమాట. ఈ రకంగా యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ అందుతుంది అనమాట అండి. అండ్ మీకు క్లియర్గా అర్థం కావాలని మనం చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే 18 ఇయర్స్ పైబడిన తర్వాత ఎవరైతే జాబ్స్ కానీ చేస్తుంటారో, ముఖ్యంగా అసంఘటిత కార్యకలాపాలు, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ పక్కన పెట్టేసేయండి, అసంఘటిత రంగంలో పనిచేసేటువంటి వారు వ్యాపారులు, చిన్న వ్యాపారులు, గృహిణులు కానీ, స్వయం ఉపాధి చేసేటువంటి వారు కానీ ఎవరైతే ఉన్నారో వారు ఏంటంటే కొంత అమౌంట్ అనేటువంటిది వాళ్ళ అకౌంట్లో వేయాలన్నమాట. సపోజ్ ఒక ఈపీఎఫ్ సంస్థ తీసుకుంటుంది కాబట్టి, సో దాంట్లోనే మనం అకౌంట్ అనేటువంటి క్రియేట్ చేసుకోవాలనుకుని చెప్పి ఇచ్చింది అనుకోండి. ఒకవేళ మనం క్రియేట్ చేసుకున్న తర్వాత మనం ఎంతైతే అమౌంట్ వేస్తామో మనం వేసిన అమౌంట్కి ఈక్వల్ అమౌంట్ సెంట్రల్ గవర్నమెంట్ వేస్తుంది అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ వేసి ఎప్పుడైతే మనకి 60 ఇయర్స్ దాటిన తర్వాత మనకి మంత్లీ పెన్షన్స్ అనేటువంటిది ఆ అమౌంట్లోంచి మనకి ఇచ్చేటువంటి స్కీమ్నే యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ అనమాట. మీకు ఇది అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను అనమాట అండి. సో ఇప్పుడు మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైం అనమాట. ఈ యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ మనం చూద్దాం. యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ ఎవరికి వర్తిస్తుంది? మొట్టమొదటిగా కార్మికులు, వ్యాపారులు, గృహిణులు. ఈ కార్మికుల దగ్గర మనం చూసినట్లయితే అసంఘటిత రంగంలో పనిచేసేటువంటి కార్మికులు అని చెప్పేసి మీరు తీసుకోండి అనమాట అండి. నేను జస్ట్ మీకు అట్లా అర్థం కావడానికి అని చెప్పేసి చిన్నగా రాయడానికి అని చెప్పేసి పెట్టడం జరిగింది అనమాట. ఆప్షన్ డి పై వారందరూ. ఈ 4 ఆప్షన్లో ఏది కరెక్ట్ అనేటువంటిది కామెంట్ సెక్షన్లో క్వశ్చన్ నెంబర్తో పాటు ఆప్షన్ అనేటువంటిది మీరు మెన్షన్ చేయండి. అలాగనే మనం చూసుకున్నట్లయితే కనుక యూనివర్సల్ పెన్షన్ స్కీమ్లో మొత్తం ఎన్ని పథకాలు ఉన్నాయి? ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 5, ఆప్షన్ సి 6, ఆప్షన్ డి 2. ఈ సెకండ్ క్వశ్చన్ సంబంధించినటువంటి సమాధానం కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇదండి యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ సంబంధించినటువంటి పూర్తి వివరాలతోటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే వస్తుందో దాన్ని క్రోడీకరిస్తూ చేసినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇప్పటి వరకు ఈ వీడియో మీరు చూసినట్లయితే కంటెంట్ అనేటువంటిది, ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు వర్త్ఫుల్గా, యూస్ఫుల్గా మీకు అనిపించినట్లయితే కనుక మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. ఆ బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏ విధమైనటువంటి డౌట్ ఉన్నా కానీ కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.